హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మన కథలో హీరో ఒక డిటెక్టివ్ అన్నమాట. తను చాలా కేసులు డీల్ చేశాడు, కానీ ఒకానొక సందర్భంలో తనకి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే అప్పుడు సడన్ గా ఒక కేసు తగులుతుంది. ఆ కేసు అర్జెంట్ గా నువ్వే డీల్ చేయాలని చెప్పేసి తన కూతురు కోరుతుంది. దాంతో మన కథలో హీరో కూడా సరే అని చెప్పేసి ఆత్మహత్యను కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని ఆ కేసుని డీల్ చేస్తాడు. అది డీల్ చేసిన తర్వాత మన కథలో హీరో జీవితం మారిపోతుంది. ఆ కేసు ఏంటి, ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక హత్య జరిగిన ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. కాకపోతే రిటైర్డ్ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన మన కథలో హీరోని అక్కడికి పిలుస్తారు. హంతకుడు లోపలికి వచ్చి హత్య ఎలా చేశాడో కనిపెట్టమని చెప్పి అడిగితే, మన కథలో హీరో కూడా రూమ్ మొత్తం చూసి స్టవ్ అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏమైందండి అని చెప్పి అడిగితే, మా ఇంట్లో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయానని చెప్పి అంటాడు. ఎందుకంటే హీరోకి ఓసీడీ ఉందన్నమాట. అంటే చేసిన పని చేయలేదేమో అని చెప్పేసి మర్చిపోయి దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ రోగం ఉండటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే, సార్ నేను ఆఫ్ చేసి వచ్చానండి అని చెప్పి అనడంతో, ప్రాపర్ గా ఆఫ్ చేసావా అని చెప్పేసి అంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమనుకుంటారంటే, ఏంటి ఇప్పుడు ఈ కేసుని ఏం డీల్ చేస్తాడా, ఈయన ఆఫ్ చేసిన స్టవ్ ఈయనకే గుర్తులేదని చెప్పేసి అందరూ నవ్వుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు ఒక బుక్ పబ్లిషింగ్ హౌస్ ని చూపిస్తారు. అక్కడికి మన కథలో హీరో వెళ్తాడు. బేసికల్ గా హీరో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కదా, తను ఎన్నో కేసులు డీల్ చేశాడు, ఎన్నో కేసులు సాల్వ్ చేశాడు అనమాట. దాంతో ఆ బుక్ హౌస్ వాళ్ళు ఏమంటారంటే, మీరు సక్సెస్ఫుల్ గా డీల్ చేసిన కేసుల గురించి రాయండి అని చెప్పంటే, మన కథలో హీరో ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంట్లో స్టవ్ రిపేర్ గురించి, లేకపోతే తను ఎక్కువసేపు దేని గురించి ఆలోచిస్తున్నాడు దాని గురించి రాస్తాడు. అంతేకాకుండా మధ్య మధ్యలో కొన్ని హత్య కేసుల గురించి రాస్తాడు, కానీ ఆ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం కొంచెం రాసి, ఆ హత్యకు గురైన వాడి అలవాట్లు, వాడు ఏం చేసేవాడు, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం అని చెప్పేసి అవన్నీ ఎక్కువ రాస్తూ ఉంటాడు. దాంతో ఆ పబ్లిషింగ్ హౌస్ ఆవిడ కోపం వచ్చేసి, ఏంటండి మీరు, మీకోసం 5గురిని అపాయింట్ చేశాను, 3 ఎడిటర్లు 2 రచయితలు, వాళ్ళ టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తున్నారు, కానీ నేను అనవసరంగా మీకు అడ్వాన్స్ ఇచ్చాను. ఈ కంటెంట్ కనుక మేము పబ్లిష్ చేస్తే మా బుక్ హౌస్ కున్న పేరు పోతుందండి, దయచేసి మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి, మీ వల్ల కాదులని చెప్పడంతో హీరో మాత్రం లేదంటే నేను మంచి కంటెంట్ ఇస్తానని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరోకి మోలి అని ఒక అమ్మాయి ఉంది, కూతురు. ఆ అమ్మాయి పెళ్లి ఉందన్నమాట దగ్గరలో. ఆ అమ్మాయి పెళ్లి కోసం డబ్బులు అవసరం కదా, అందుకని లేదండి ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా ఇస్తానని చెప్పేసి ఆ పబ్లిషింగ్ హౌస్ ఆవిడతో అంటాడు. కానీ ఆవిడ ఏమంటుందంటే, సార్ మీరు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు, అందులో మీరు ప్రైవేట్ డిటెక్టివ్, అది కూడా 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు కదా, దయచేసి ఈ పుస్తకాన్ని మేము ప్రింట్ చేయడం కుదరదు, అంతేకాకుండా మీరు కూడా కథ రాయాల్సిన అవసరం లేదు, కాబట్టి మన అగ్రిమెంట్ క్యాన్సిల్ అని చెప్పి అంటంతో హీరో బాధపడుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఆ బిల్డింగ్ విండో ఓపెన్ చేస్తాడు, అక్కడ నుంచి దూకేద్దామని. కాకపోతే సడన్ గా హీరో వాళ్ళ భార్య వచ్చి ఆపుతుంది. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య చనిపోయి చాలా కాలం అవుతుంది, కానీ ఆవిడ ఆత్మ మాత్రం ఎప్పుడు హీరో కనిపించి తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి దూకకుండా సైలెంట్ గా తన కూతుర్ని కలవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూతుర్ని కలిసి వాళ్ళిద్దరు కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్తారు, ఇద్దరు గెస్ట్లను కలవడానికి అనమాట. బేసికల్ గా హీరో తన కూతురు చెప్తాడు, అమ్మ నీ పెళ్లికి కొంచెం డబ్బులు రెడీ చేయాలని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, దాంట్లో ఏముంది నాన్న, డబ్బులు లేకపోతే కొంచెం సింపుల్ గా చేసుకుందాం పెళ్లి, అందులో పోయేది ఏముందని చెప్పడంతో హీరో కూడా కొంచెం బాధపడతాడు, తన కూతురు పెళ్లికి డబ్బులు సదరలేకపోతున్నాడని చెప్పేసి. అదే సమయంలో ఎయిర్పోర్ట్ కి వీళ్ళు ఎందుకు వచ్చారో 5 గెస్టులు వస్తారు. అందులో ఒక ఆవిడ వస్తుంది అనమాట. ఆవిడ పేరు నటాలి. బేసికల్ గా ఆవిడ హీరో దగ్గర అసిస్టెంట్ గా పనిచేసింది, అది కూడా 12 సంవత్సరాలు. సో ఆవిడ ఎందుకు వచ్చిందంటే, హీరో వాళ్ళ కూతురు పెళ్లి దగ్గర పడింది కదా, అందుకని వచ్చింది. అంతేకాకుండా ర్యాండీ అని ఒక అతను వస్తాడు, అతను పోలీస్ అనమాట. అతను కూడా హీరో వాళ్ళ కూతురు పెళ్లికి వస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోపోయేది ఒక జర్నలిస్ట్ అనమాట, అతని పేరు గ్రిఫ్. తానేంటంటే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే వాడు తప్పు చేస్తే మాత్రం వాడి గురించి ప్రపంచానికి చెప్పేస్తాడు, దాంట్లో అస్సలు వెనకాడు. అంతేకాకుండా తను ఒక బిలియనీర్ ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాడు, అతని పేరు రిక్ అనమాట. కట్ చేస్తే ఇప్పుడు రిక్ ని చూపిస్తారు. మనోడు ఒక భయంకరమైన కోటీశ్వరుడు అనమాట, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసి బాగా డబ్బులు సంపాదించాడు. అంతేకాకుండా ఇప్పుడు రాకెట్ కూడా డిజైన్ చేసి ఈ భూమి మొత్తాన్ని చుట్టొచ్చేద్దాం అని చెప్పేసి మనోడు ఒక మంచి ప్లాన్ లో ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి భయంకరంగా పనిచేస్తూ ఉంటారు. అతని దగ్గరికి ఇప్పుడు హీరో వాళ్ళ అల్లుడు వెళ్తాడు, అంటే జర్నలిస్ట్ ఉంటాడు కదా గ్రిఫ్ గాడు, ఆడెళ్ళి మనం ఇంటర్వ్యూ చేస్తుంటాడు అనమాట. అలా చేసేటప్పుడు, సార్ మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేశారు కదా, మీతో పాటు మీ పార్ట్నర్ ఒక అతను ఉన్నాడు కదా, అతను ఎలా చనిపోయాడు అని చెప్పడంతో ఈ రిక్ గాడికి కొంచెం డౌట్ స్టార్ట్ అయిపోతుంది, వీడేంటి వాడి గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే మనోడు స్కూబా డైవింగ్ వెళ్ళినప్పుడు లోపల ఆక్సిజన్ లేక అక్కడే చనిపోయాడు అనమాట. కానీ హీరో వాళ్ళ అల్లుడు ఏమంటున్నాడంటే జర్నలిస్ట్, సార్ మీరే చంపేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, అంత సీన్ లేదమ్మా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సరిగా లేక వాడే చనిపోయాడని చెప్పడంతో ఈ జర్నలిస్ట్ గ్రిఫ్ ఏమంటాడంటే, లేదండి అతను దూకిన తర్వాత అతనితో పాటు ఇంకొకతను దూకాడు, అతను ఇతను మాస్క్ ని తీసేశాడు, సో దాని వల్ల ఇతనికి ఊపిరాడక చనిపోయాడు, ఇదిగోండి ఫొటోస్
అని కొన్ని చూపించిన తర్వాత ఈ రిక్ ఏం చేస్తాడంటే జర్నలిస్ట్ ని భయపెడతాడు. భయపెట్టిన తర్వాత మనోడు భయపడ్డు, సర్లే భయపడలేదని చెప్పేసి కొంచెం డబ్బు ఆఫర్ చేస్తాడు. అయినా సరే ఈ గ్రిఫ్ గాడు అసలు డబ్బుకి లొంగడు. దాంతో ఈ రిక్ ఏం చేస్తాడంటే మనోడు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ రిక్ గాడు తన పార్ట్నర్ ని చంపేసి మనోడు భయంకరమైన కోటీశ్వరుడు అయిపోయాడు. అది సంగతే. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఒక అతను వచ్చి టాబ్లెట్ ఇచ్చి వెళ్తాడు. ఎందుకంటే హీరోకి ఓసిడి ఉంది కదా, అందుకని తను ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ డాక్టర్ ఏంటంటే హీరోకి టాబ్లెట్లు పంపిస్తూ ఉంటాడు. అయినా సరే హీరో ఆ టాబ్లెట్లు వేసుకోకుండా వాటిని పక్కన పడేస్తాడు. ఇంకా ముఖ్యంగా ఇంకో 2 రోజుల్లో తన భార్య చనిపోయిన రోజు, ఆ రోజు తను ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అని చెప్పేసి మార్కు చేసి పెట్టుకుంటాడు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు బతకాలి, ఏముంది పెద్ద కిక్ ఇచ్చేంతకేం లేదు అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు వెళ్ళి తన కాబోయే భర్తను మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత రేపే కదా మన పెళ్లి పనులు ఇలా జరుగుతున్నాయని చెప్పి అడుగుతాడు. అవన్నీ బాగా జరుగుతున్నాయి కానీ నేను బంగీ జంప్కి వెళ్తున్నానని చెప్పేసి ఆ రోప్ ని మెజర్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పైనుంచి దూకాలి కదా. దాంతో ఈ మౌలి ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు దూకుతానంటూ అని చెప్పంటంతో లేదు నేను సంవత్సరానికి 2 సార్లు దూకుతాను, ఏముందో 10 నిమిషాలు పైనుంచి దూకితే తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది, ఆ ఇచ్చే కిక్కే వేరని చెప్పంటంతో సరే అని చెప్పేసి మౌలి కూడా చూస్తుంది. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ ప్రాపర్ గా రోప్ ను కొలుచుకొని బంగీ జంప్ చేద్దామని చెప్పేసి అన్ని రోపులు కట్టుకొని ప్రాపర్ గా టైట్ చేసుకుని పైనుంచి దూకుతాడు. కాకపోతే తన తల నేలకు గుద్దుకొని అక్కడే చనిపోతాడు. అందరు పెద్దగా అరుస్తారనమాట. అది విన్న తర్వాత మౌలి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైందని చెప్పి అడిగితే నీ కాబోయే భర్త కింద నేలకు గుద్దుకొని చనిపోయాడని చెప్పంటంతో ఏం అర్థం కాదు ఈ అమ్మాయికి పాపం. ఎలా జరిగిందని చెప్పంటంతో పక్కన ఒక అతను ఏమంటాడంటే రోప్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, ఒక 6 ఇంచులు అని చెప్పేసి అంటాడు. దాంతో అప్పుడు మౌలికి అర్థం అవుతుంది మనోడు కట్టుకునే రోప్ కొంచెం మెజర్మెంట్స్ రాంగ్ తీసుకున్నాడని చెప్పేసి. ఆ తర్వాత ఈ విషయం పోలీస్ ఆఫీసర్ ర్యాండీ వెళ్ళి డైరెక్ట్ గా మన కథలో హీరో చెప్తాడు. దాంతో హీరో పరిగెత్తుకుంటూ ఆ బంగీ జంప్ చేసే ప్లేస్ కు వస్తాడు. వచ్చిన తర్వాత మౌలి వాళ్ళ ఫాదర్ ని హక్ చేసుకుని ఏడుస్తుంది అనమాట. కట్ చేస్తే ఒక వారం తర్వాత ఈ కథ ఓపెన్ అవుతుంది. అది కూడా కోర్టులో ఓపెన్ అవుతుంది. బేసికల్ గా జర్నలిస్ట్ అనుకోకుండా చనిపోయాడే తప్ప వాంటెడ్ గా కావాలని ఎవరు చంపలేదని చెప్పేసి కేసు కొట్టేస్తారు. కానీ హీరో కూతురికి ఏంటంటే తన కాబోయే భర్తను చంపింది ఆ రిక్ గార్డెన్ ఏమో అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎందుకంటే తాను చనిపోయే ముందు తనని ఇంటర్వ్యూ చేశాడు. ఒకవేళ వాడే చంపాడేమో అని చెప్పేసి ఈ కేసుని వాళ్ళ నాన్నను డీల్ చేయమని చెప్పి అడుగుతుంది. కానీ ఆయన ఏమంటాడంటే అలా ఎందుకు అవుతుందమ్మా, ఎవడన్నా వెళ్ళి దూకమన్నాడా, మీ ఊడే కదా దూకింది, ఇందులో ఇంకా వేరే వాళ్ళు హత్య చేయడానికి ఏముందని చెప్పి అనడంతో ఆ హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయింది కదా నటాలియా అని చెప్పేసి ఆవిడ ఏమంటుందంటే సార్ ఆ అమ్మాయి ఏదో డౌట్ పడుతుంది, మీరు కేసు డీల్ చేస్తే పోతుంది కదా అని చెప్పి అనడంతో లేదమ్మా నాకు వేరే పనులు నేను చెప్పి అనడంతో కూతురికి మించిన పనులు ఏముంటాయండి, ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకొని చెప్పేసి అంటుంది. బేసికల్ గా ఆ పని ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం. దాంతో హీరో కూడా సరేలే తన కూతురు అడుగుతుంది కదా అని చెప్పేసి ముందు ఆ జర్నలిస్ట్ గాడు అంటే ఆ గ్రిఫ్ గాడు బంగీ జంప్ చేసిన ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా అంతా చెక్ చేస్తారు. అప్పుడు హీరో అడుగుతాడు తన కూతుర్ని అసలు ఏం జరిగింది ఇక్కడికి వచ్చినాకని చెప్పి అడిగితే ఏముంది అతను బంగీ జంప్ చేశాడు, దూకిన తర్వాత చనిపోయాడు, కాకపోతే ఒక అతను మాత్రం రోపు కొంచెం 6 ఇంచులు ఎక్స్ట్రా ఉండడం వల్ల చనిపోయాడని చెప్పి అన్నాడు. అంతేకాకుండా పోలీసు రిపోర్ట్ లో కూడా ఎగ్జాక్ట్లీ అదే వచ్చిందని చెప్పి అనడంతో హీరోకి డౌట్ వస్తుంది. వాడు అంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు, అలా చెప్పిన వాడిని ఏమైనా గుర్తుపడతామని చెప్పి అనడంతో తన ఫేస్ సరిగ్గా కనిపించలేదు ఎందుకంటే క్యాప్ పెట్టుకున్నాడు. కానీ తన 2 వేళ్లకి తెల్ల రంగులో నెయిల్ పాలిష్ వేసుకున్నాడని చెప్పి అనడంతో అప్పుడు హీరో ఆలోచిస్తాడు ఎవరు వేసుకుంటారు ఇలాగా అని చెప్పేసి ఆలోచిస్తే సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ చాలా మంది అలాగే వేసుకుంటారనమాట 2 వేళ్లకి వైట్ కలర్ నెయిల్ పాలిష్. సరే అని చెప్పేసి తన కూతురుని తీసుకుని మళ్ళీ హీరో ఆ జర్నలిస్ట్ రూమ్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మనోడు రోప్ ని ఎలా కొలుచుకున్నాడు ప్రాపర్ గా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో విండో దగ్గర తను సాధించిన మెడల్స్ అన్ని ఉంటాయి. ఎందుకంటే మనోడు బంగీ జంప్ అనేది ఈ రోజు చేసింది కాదు, లేకపోతే కొత్తగా నేర్చుకొని చేసింది కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఆ బంగీ జంప్ లో మనోడికి చాలా బహుమానాలు కూడా వచ్చాయి. వచ్చిన ఆ బహుమానాలను చూసిన తర్వాత అవి ఆర్డర్ లో లేవు. ఎందుకంటే 18వ చోట ఉంది, 19వ చోట ఉంది, 21వ చోట ఉంది. సో దీన్ని బట్టి హీరోకి అర్థమైపోతుంది ఎవడో విండోల నుంచి లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీటిని సదిరాడని చెప్పేసి ఆ విండో వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ మొక్కలకి నీళ్లు కొట్టి రింగు పైప్ కూడా విరిగిపోయి ఉంటుంది. సో దాంతో ఎవరో విండో నుంచి లోపలికి వచ్చారని చెప్పి అర్థం అవుతుంది దొంగ. కాకపోతే అక్కడ ఏమీ పోలేదు. మరి ఏమి పోనప్పుడు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అదే సమయంలో హీరో భార్య మళ్ళీ హీరో కనిపిస్తుంది. కనిపి తానేమంటుందంటే అమ్మాయి డౌట్ పడింది నిజము, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని అంటే కాబోయే హస్బెండ్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసి చంపారు, దీని గురించి ఎంక్వైరీ అని చెప్పడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ర్యాండీ అక్కడికి వస్తాడు. అంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి సార్ సాఫ్ట్ బాల్ టీమ్ లో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారు, రీసెంట్ గా ఎవరెవరు గేమ్ ఆడారు, వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొచ్చాను, వీటిని మీ అమ్మాయికి చూపిస్తే గుర్తుపడుతుందని చెప్పడంతో వాళ్ళు కూడా చూపిస్తారు. అతన్ని గుర్తుపడుతుంది. సో అతని గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి తెలిసేది ఏంటంటే అతని పేరు లూకాస్. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే రిక్ వాళ్ళ కంపెనీలోనే మనోడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
దాంతో ఇంకేం చేస్తాడు, మన కథలో హీరో అందరిని పోగేసుకుని డైరెక్ట్ గా రిక్ ని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ అతను వస్తాడు, సెక్యూరిటీ హెడ్ కూడా వస్తాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే రిక్ దగ్గర పనిచేసే సెక్యూరిటీ హెడ్ ఒకప్పుడు పోలీసు, అంతేకాకుండా హీరో కూడా ఫ్రెండ్. నువ్వు ఇక్కడికి వచ్చావా, ఎన్ని రోజులైంది నేను చూసని చెప్పేసి రిక్ దగ్గర తీసుకెళ్తారా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా రిక్ చాలా మంచోడు అని చెప్పేసి హీరోకి చెప్తాడు. దాంతో హీరో వెళ్ళి రిక్ ని మీట్ అవుతాడు. రిక్ కూడా హీరోని చూసి మీలాంటి వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరు గొప్ప డిటెక్టివ్ అని చెప్పేసి హీరోని పొగుడుతాడు. ఆ తర్వాత హీరో కూడా సరేనండి, చనిపోయిన జర్నలిస్ట్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను, తను లాస్ట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు కదా, మీరు ఏమన్నా బెదిరించారు అతను అని చెప్పంటంతో నేను ఎందుకు బెదిరిస్తానండి, అతను కేవలం ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాడు, నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను అంతే అని చెప్పంటంతో పక్కన ఉన్న పోలీస్ ఏం చేస్తారంటే లూకాస్ గాడి ఫోటో చూపించి ఇతను ఎవరో మీకు తెలుసా అని చెప్పంటంతో నా దగ్గర చాలా మంది పనిచేస్తారండి, అందులో నా దగ్గర పనిచేసే డ్రైవర్ల గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పంటంతో హీరోకి అర్థమైపోతుంది ఇతని దగ్గర చాలా మంది పనిచేస్తున్నప్పుడు ఈ లూకాస్ గాడు డ్రైవర్ అనే సంగతి మనోడికి ఎడ తెలుసు అని చెప్పేసి ఇతని గురించి అతనికి తెలుసు అని చెప్పేసి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ రిక్కు గాడు ఇంకొక అతను పార్ట్నర్ ఇద్దరు కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది డెవలప్ అయిన తర్వాత అతను కూడా చనిపోయాడు, అదే స్కూబా డైవింగ్ చేసి చనిపోయాడు కదా అతను అనమాట. సో హీరోకి ఏంటంటే అతని మీద చాలా డౌట్లు వచ్చేసి రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. కానీ సెక్యూరిటీ హెడ్ ఒక అతను కదా హీరో వాళ్ళ ఫ్రెండ్, అతను ఏం చేస్తాడంటే హీరోని పక్క గదిలో తీసుకెళ్లి నువ్వేంటి రిక్ ఏదో పెద్ద హంతకుల్లా మాట్లాడుతున్నావు, తను చాలా మంచోడని చెప్పడంతో హీరో ఏమంటాడంటే లూకాస్ అనేవాడు మీ కంపెనీలో ఒక డ్రైవర్ అనే సంగతి అసలు మీ ఓడికి ఎలా తెలుసు, చాలా మంది పని చేస్తున్నారు కదా, అయినా లూకాస్ గారు డ్రైవర్ అని చెప్పి ఎలా తెలిసింది, అందుకనే మీ ఓడి మీద డౌట్ ఉందని చెప్పేసి పక్కకు తిరిగి చూస్తే అక్కడ జర్నలిస్ట్ గ్రిఫ్ గురించి ఒక మ్యాగజైన్ ఉంటుంది అనమాట. అది అక్కడ చూసి హీరో ఏమంటాడంటే చూసావా ఈ జర్నలిస్ట్ గ్రిఫ్ గడ్ గురించి ప్రాపర్ గా మీ ఓడి అనాలిసిస్ చేసి అన్ని తెలుసుకొని ఏదో మొత్తానికి చేశాడు, నాకైతే డౌట్ ఉందని చెప్పడంతో ఆ సెక్యూరిటీ హెడ్ ఏమంటాడంటే రిక్ చాలా మంచోడయ్యా, పోను పని చేద్దాము, పోలీస్ ఆఫీసర్లు ఏదైతే చెప్తారో అదే చూద్దాము, కేసు ఎంక్వైరీ చేయమని చెప్పు, తప్పు అయితే తప్పు అంటారు, ఒప్పు అయితే ఒప్పు అంటారు కదా అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వెంటనే అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఆ కేసు గురించి అక్కడ ఎవరెవరైతే సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటారు కదా అందరూ వాళ్ళందరి వీడియోలు ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత చనిపోయిన జర్నలిస్ట్ దగ్గరికి లూకాస్ అస్సలు రాలేదు. లూకాస్ అక్కడ ఉన్నాడే గానీ తన దగ్గరకు రాలేదు. అంతేకాకుండా తన రోప్ కూడా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది, అదేదో యాక్సిడెంట్ లో జరిగిందని చెప్పేసి పోలీసులు అంటారు. దాంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ హెడ్ కూడా హీరో దగ్గరకు వచ్చి చూసావా నేను చెప్పింది కరెక్ట్ అయ్యా బాబు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది, దీనికి లూకాస్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో హీరో ఆ పోలీసుతో ఏమంటాడంటే నేను వెళ్ళి లూకాస్ తో మాట్లాడొచ్చా అని చెప్పేసి అంటాడు. కానీ పక్కన ఉన్న పోలీసు ఏమంటుందంటే అతను ఇంతకు ముందు కొన్ని కేసులు ఫేస్ చేశాడు, అందులోనూ ఈ కేసు తల మీదకి వస్తుందని చెప్పి ముందుగానే లాయర్ ని పెట్టుకున్నాడు, నువ్వు ఏది మాట్లాడాలన్నా ఆ లాయర్ తో మాట్లాడాలి, అందులోను ఈ లూకాస్ కి ఈ కేసుకి అసలు సంబంధం లేదని చెప్పి పోలీసులు అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీసు ఒక అతను ఉన్నాడు కదా అతను ఒక బ్రిడ్జ్ మోడల్ చేసి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తాడు. అదేంటంటే అది కూడా ఆ పోలీసుకు వచ్చిన డౌట్ అనమాట, అదే నిజం కాదు. ఆ డౌట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారు ఆ రోప్ 6 ఇంచులు తగ్గింది, అందుకనే ఆ జర్నలిస్ట్ కింద నేల గుద్దుకొని చనిపోయాడు అనుకుంటున్నారు. కానీ తాను చనిపోవడానికి ఆ రోప్ కారణం కాదు, బ్రిడ్జ్ నే 6 ఇంచులు కిందకి దించారని చెప్పడంతో అందరూ నవ్వుకుంటారు, ఒరే ఇదే నువ్వు చెప్పాలనుకుందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి జర్నలిస్ట్ గ్రిఫ్ రూమ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అన్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. రిక్ వాళ్ళ పార్ట్నర్ చనిపోయాడు కదా అతని కేసు సంబంధించి చాలా మంది పేర్లు ఉంటాయి, అంతేకాకుండా అక్కడ లాస్ట్ లో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఏంటంటే క్రెమ్లిన్ అనమాట, అది రష్యాలో ఉన్న ఒక ప్లేస్ పేరు. ఈ పేరు ఎందుకు ఇక్కడ రాశాడని చెప్పేసి వీళ్ళకి ఏం అర్థం కాదు. అంతేకాకుండా జర్నలిస్ట్ కోర్టులో ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్ హీరో వాళ్ళ కూతురు కోసం రాసిన లెటర్ అనమాట. అది చదివిన తర్వాత హీరో వాళ్ళ కూతురు చాలా ఎమోషనల్ అయిపోతుంది. దాంతో హీరో తన కూతురుని కంట్రోల్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఆ రిక్ గడ్ ఏం చేస్తాడంటే రాకెట్ లాంచ్ సైట్ లో లూకాస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తనతో మాట్లాడతాడు అనమాట. ఎరా అంత కరెక్ట్ గానే చేసావా అని చెప్పడంతో అవునండి అంత కరెక్ట్ గా చేశాను, కానీ ఆ డిటెక్టివ్ గడికి నేను ఎలా దొరికాను నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు కనుక అంటే ఆ డిటెక్టివ్ కూడా చంపేస్తానని చెప్పడంతో ఈ రిక్ గడ్ ఏమంటాడంటే ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలరా బాబు, ఇప్పుడే మనం తప్పించుకుంటున్నాము, మళ్ళీ నువ్వు ఏదో ఒకటి చేసి దొరికిపోయేలా చేయమాకని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ రిక్ గాడి లూకాస్ గాడిని అడ్డు పెట్టుకొని హీరో వాళ్ళ అల్లుడిని చంపించేశాడు, అది కథ. కాకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా సెక్యూరిటీ హెడ్, అతను మానిటర్ లో చూస్తాడనమాట వీళ్ళిద్దరు మాట్లాడుకోవడాన్ని, ఎందుకంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి, అందులోనూ తానే సెక్యూరిటీ హెడ్ కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి చూస్తాడు. అప్పుడు మనకు అర్థం అవుతుంది ఓకే హీరో చెప్పింది నిజమే, ఎందుకంటే రిక్ ఆ రోజు చెప్పాడు కదా లూకాస్ అనేవాడు నా దగ్గర పనిచేస్తాడని తెలుసు కానీ వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి ఈ రోజు ఏమో ఎవరికి తెలియకుండా వెనకాల మాట్లాడుతున్నాడని చెప్పేసి మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి ఆ సెక్యూరిటీ హెడ్ కి అర్థం అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో డాక్టర్
డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. సార్ నా ప్రాబ్లం ఇలాగుంది, ఇది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఆయనతో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక పేపర్ చూస్తాడు. అందులో ఒక యానిమల్ షెల్టర్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి, బాంబులు పెట్టి పేల్చేస్తామని చెప్పేసి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి, లెటర్స్ వస్తున్నాయి అని చెప్పేసి పేపర్ లో రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకు డౌట్ వస్తుంది. అదేంటి ఇది ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి తనకు డౌట్ వచ్చేసి యానిమల్ షెల్టర్ కి వెళ్ళి అవునండి మీకు బెదిరింపు కాల్స్ ఆ తర్వాత బెదిరింపు లెటర్స్ వచ్చాయంట కదా అని చెప్పేసి అంటంతో అవునండి ఇక్కడున్న జంతువులన్నింటినీ ఎక్కడెక్కడ పంపించేసేయాలి లేకపోతే పేల్ చేస్తామని చెప్పేసి కొంచెం బెదిరింపులు వచ్చిందని చెప్పి అంటంతో ఏదో ఒకసారి లెటర్ చూపించండి చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి లెటర్ చూపిస్తే ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసానే అనిపించేసి అది ఎవరిదో కాదు రిక్ దనమాట. ఎందుకంటే హీరో రిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, అప్పుడు చూశాడు అక్కడ. అది కూడా సెక్యూరిటీ హెడ్ పక్కకు తీసుకెళ్ళాడు కదా, స్టిక్కీ నోట్స్ మీద అక్కడ రాసి ఉంటుంది ఆ రైటింగ్ ఈ రైటింగ్ ఒకటే. సరే ఇదంతా బాగానే ఉంది. ఇక్కడున్న యానిమల్స్ ని ఫారెస్ట్ లో పంపిస్తే ఈ రిక్ గడికి ఏం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఒక కుక్క ఉంటుంది అనమాట. ఆ కుక్కకి కళ్ళు కనిపించవు. వాళ్ళు ఏమంటారంటే పాపం ఈ కుక్క కళ్ళు కనిపించవండి, చాలా ఇబ్బంది పడుతుంది, అందుకనే దీన్ని చంపేద్దాం అనుకుంటున్నాను, దీన్నే కర్రతో చంపేయడం అని చెప్పి అంటారు కదా, అంటే దానికి విముక్తి కలిగించడం అలా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే లేదండి ఈ కుక్కని మీరు తీసుకోవచ్చు కదా, మీకు తోడుగా ఉంటుంది కదా అని చెప్పేసి హీరోతో చెప్తుంది. కానీ హీరో మాత్రం తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత కూడా తన అసిస్టెంట్ ఇలా అంటాడు, ఈ రిక్ గాడు అంత మంచోడేం కాదు, జంతువుల్ని కాపాడే అంత మంచోడైతే కాదు, మరి అలాంటప్పుడు వీడి ఇక్కడికి లెటర్లు ఎందుకు పంపిస్తున్నాడు, ఈ జంతువులన్నింటినీ పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు. కారులో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సడన్ గా అక్కడ లూకాస్ కనిపిస్తాడు. లూకాస్ వ్యాన్ కనిపిస్తుంది. హీరోకి డౌట్ వస్తుంది వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు పక్కన ఉన్న అసిస్టెంట్ ఏమంటుందంటే ఏమోనండి వాడు రోజు ఇక్కడికి రావచ్చు, చక్కగా కుక్క పిల్లలతో ఆడుకుంటాడు లేదా కుక్క పిల్లను కొనుక్కుంటాడు అని చెప్పి అంటంతో ఇప్పుడు మన కథలో హీరోకి ఒక భయంకరమైన విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే మామూలుగా మనం లూకాస్ గాడి థ్రెడ్ పట్టుకొని రిక్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు రిక్ గాడు జర్నలిస్ట్ ని చంపేశాడు, అంటే నా అల్లుడిని చంపేశాడు. సో వాడికి వీడికి మధ్యలో ఉంది ఎవరు, లూకాస్ గాడు. ఇప్పుడు లూకాస్ గాడిని చంపేయాలంటే ఫస్ట్ యానిమల్ షెల్టర్ కి ఒక 4-5 రోజుల నుంచి బాంబు థ్రెడ్ ఉన్నట్టు లెటర్లు పంపించాలి. అలా పంపించిన తర్వాత 6వ రోజు ఈ లూకాస్ గాడిని అక్కడికి పంపించి వాడిని చంపేస్తూ పని అయిపోతుందని చెప్పేసి రిక్ గాడు మాస్టర్ ప్లాన్ వేశాడని చెప్పేసి హీరోకి అర్థమైపోయి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే లోపే లూకాస్ యానిమల్ షెల్టర్ లో ఒక పార్సల్ తీసుకుని వెళ్తాడు. అక్కడ బాంబు పేలి మనోడు చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వస్తారు. ఇది ఆల్రెడీ 4 నుంచి లెటర్లు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ లెటర్లు పంపించినోడు చంపాడని చెప్పేసి అనుకుంటారు. అది ఈ రిక్ గాడని చెప్పి ఎవరికి తెలియదు పాపం. కాకపోతే హీరోకి తెలుసు. దాంతో హీరో బాధపడతాడు, పాపం లూకాస్ గారిని కాపాడలేకపోయినాయి అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా సెక్యూరిటీ హెడ్ ఉన్నాడు కదా హీరో వాళ్ళ ఫ్రెండ్, తాను హీరో దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే, ఆ రిక్ గాడికి లూకాస్ గాడి తెలుసు, అందులోనూ వాళ్ళిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకోవడం నేను చూశానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి మాట ఇస్తాడు. మరీ ముఖ్యంగా రేపు క్రెమ్లిన్ లో పెద్ద పార్టీ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిక్ గాడి ల్యాప్టాప్ లో ప్రాపర్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ ల్యాప్టాప్ ను దొంగతనం చేయాలని చెప్పి అంటంతో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది క్రెమ్లిన్ అంటే రష్యాలో ఏరియా పేరు కాదు, బీచ్ పక్కన ఉన్న వాడి హౌస్ పేరు అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పార్టీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరికి డ్రింక్స్ ఇచ్చేవాళ్ళగా వేషం వేసుకొని డ్రింక్స్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఆ రిక్ గాడి హీరోని చూసి గుర్తుపెట్టి సెపరేట్ గా హీరోని తీసుకెళ్లి ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వేషాలని నేస్తున్నావు, ఇప్పుడు ఏంటి నీకు నిజం తెలియాలి అంతే కదా, ఆ జర్నలిస్ట్ గ్రిఫ్ గాని చంపింది నేనే, కాకపోతే ఇప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినంత మాత్రాన నేను నేరస్తున్నా చెప్పి ప్రూవ్ చేయలేవు, సరే ఇదంతా పక్కన పెట్టు, నీకు నేను డబ్బు ఇస్తాను, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తావు అని చెప్పేసి డబ్బు ఆఫర్ చేయడంతో హీరో వెంటనే నాకు డబ్బు ఇచ్చేసాయని చెప్పి అంటాడు. దాంతో ఈ రిక్ గాడికి నవ్వు వస్తుంది, ఈడేంట్రా డబ్బులు తీసుకుంటా అని చెప్పి అన్నాడని చెప్పేసి. అయినా సరే నేను నమ్మను రా బాబు అని చెప్పేసి మనోడు కొంచెం పక్క వెళ్తాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ రిక్ గాడి ల్యాప్టాప్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో రిక్ హీరో వెనకాల పడుకుంటూ వచ్చి అక్కడే తనని నీళ్ళలో నెట్టేస్తాడు. దాంతో మన కథలో హీరో నీళ్ళలో పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే ఒక బోట్ లో బయటకు వస్తాడు. తనతో పాటు ఎయిర్ బెలూన్ ఒకటి ఉంటుంది అనమాట, బొమ్మ లాంటి బెలూన్ ఒకటి ఉంటుంది. బేసికల్ గా నీళ్ళలో పడిన తర్వాత దాన్ని పట్టుకుని మన కథలో హీరో పాపం రాత్రి అంతా అలా ఉన్నాడు, అందువల్ల ఇప్పుడు బతికి బయటపడ్డాడు, అది సంగతి. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు కూడా కంగారు పడుకుంటూ వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే చూడు నాన్న, నువ్వు రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఏదో పిచ్చిదాని లాగా ఓ మాట అంటే నువ్వు దాన్ని పట్టుకొని కూర్చున్నావు, సరే దాంతో వదిలిపెట్టి నాకు వేరే ఊర్లో జాబ్ వచ్చింది, మన ఇద్దరం వెళ్ళిపోదాం పదా అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే నేను రానులే అమ్మ నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఎందుకంటే మనోడు ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు కదా, అందుకని. ఇంకా ముఖ్యంగా ఇదంతా చేసింది రిక్ గాడ్ అని చెప్పేసి హీరో తెలుసు, మనకు తెలుసు, ఆ రిక్ గాడ్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు కదా, అందుకని హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా తను చనిపోయిన తర్వాత తన శవపేటకి ఎలా ఉండాలో చూసుకుందాం అని చెప్పేసి శవపేటకు ఉండే షాప్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ ఓనర్ లో ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఇద్దరు చూడటానికి ఒకేలా ఉంటారు కానీ పెద్దోడికి తల కొంచెం లావుగా ఉంటుంది, చిన్నోడికి తల
కొంచెం సైజ్ తక్కువగా ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరోకి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం స్ట్రైక్ అవుతుంది. వెంటనే తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం సెక్యూరిటీ హెడ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాడు. దాంతో వాళ్ళందరూ కలిసి రాకెట్ ని లాంచ్ చేస్తున్న ఆ రిక్ గడి దగ్గరికి వెళ్ళి రాకెట్ ని లాంచ్ చేయకుండా ఆపేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రాపర్ గా చెప్తారనమాట. బేసికల్ గా ఏం జరిగిందంటే ఆ రోజు జర్నలిస్ట్ వాళ్ళ ఇంట్లోకి ఒక దొంగ ఎంటర్ అయ్యాడు. కిటికీలో నుంచి ఆ మెడల్స్ అన్ని పక్కన నెట్టేసి ఉన్నాయి. అంతేకాకుండా పైపు కూడా ఇరిగిపోయిందని చెప్పి అన్నాం కదా, ఎగ్జాక్ట్లీ అలాగే లోపలికి వచ్చాడు. కానీ మెజర్మెంట్ చేసుకునే మెజర్మెంట్ టేప్ ని ఈ రిక్ గాడు లూకాస్ గాడి చేత మార్పించేశాడు. అది కూడా ఒక్కొక్క ఫీట్ కి ఒక్కొక్క ఇంచు చొప్పున తగ్గించేసి వీడే సపరేట్ గా వేరే టేప్ రెడీ చేపించి అక్కడ పెట్టాడు. అందుకని 6 ఇంచుల హైట్ పెరిగింది. దాని వల్ల మనోడు వెళ్ళి నేల గుద్దుకున్నాడు. అది జరిగింది కదా. సో ఇది ప్రూవ్ చేసిన తర్వాత దీనికి అంతటి కారణం వీడే. ఇంకా ముఖ్యంగా లూకాస్ గారిని చంపడానికి కారణం మనోడే. మరీ ముఖ్యంగా రిక్ తో ఉన్న పార్ట్నర్ చనిపోవడానికి కారణం కూడా ఇతనే అని చెప్పేసి మన హీరో ఏంటంటే పోలీసులకి రిక్ గారిని బాగా లాక్ చేశాడు. దాని వల్ల రిక్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఏది ఏమైనా సరే మన కథలో హీరో చివరి కేసుని విజయవంతంగా ముగించేశాడు. ఆ తర్వాత పార్క్ లో కూర్చొని ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు సడన్ గా హీరో వల్ల వైఫ్ ఆత్మ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇంతమందిని కాపాడారు కదా, మీరు చనిపోతే ఎలాగండి అని చెప్పేసి అనడంతో ఇప్పుడు చనిపోయిన ఆ జర్నలిస్ట్ ఆత్మ కూడా వస్తుంది. అంటే హీరో వాళ్ళ అల్లుడు తాను వచ్చి ఇప్పుడు మీరు ఉండబట్టే కదా ఎవడో చంపిందో కనిపెట్టింది, అలాగా చాలా మందికి మీ అవసరం ఉంది, దయచేసి ఇలాంటి ఏం చేద్దని చెప్పి అంటాడు. అయినా సరే మన కథలో హీరో వినడు. కాకపోతే హీరో ఎవరెవరి కేసును అయితే డీల్ చేసి ఆ హంతకులను బయట పెట్టాడో ఆ చనిపోయిన వాళ్ళ అందరి ఆత్మలు అక్కడికి వస్తాయి, చనిపోవద్దు అని చెప్పంటాయి. కాకపోతే కొత్తగా ఒక అమ్మాయి వచ్చేసి మీరు చనిపోకూడదని అని చెప్పడంతో వీళ్ళందరూ నాకు తెలుసమ్మా, వీళ్ళ కేసులు నేను డీల్ చేశాను, కొత్తగా వచ్చావు నువ్వెవరమ్మా అని చెప్పంటే నేను రీసెంట్ గా చనిపోయానండి, నా కేసుని మీరే డీల్ చేయాలని చెప్పడంతో హీరో సైలెంట్ అయిపోతాడు. అప్పుడు తనకు అర్థం అవుతుంది తాను ఇప్పుడు ఈ సమాజానికి ఎంత అవసరమో, అంతేకాకుండా క్రైమ్ చేయాలనుకున్న క్రిమినల్స్ కూడా తను ఉంటే భయపడతారని చెప్పేసి తన ఆత్మహత్యను విరమించుకొని తిరిగి తాను పోలీస్ డిపార్ట్మెంట్ లో మీ అందరికి హెల్ప్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇస్తాడు. అక్కడ జాయిన్ అయిపోతాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే కళ్ళు కనిపించిన కుక్కను తీసుకొచ్చి హీరోకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ కుక్క ఏం చక్క హీరో వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది, అక్కడక్కడ గుద్దేసుకుంటూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొత్తానికి నాకంటూ ఇంట్లో తోడుందని చెప్పేసి ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు ఏముంది ఇందులో అని అనుకోవచ్చు కానీ బట్ హీరో జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం మనోడేమో ఒక పక్క చనిపోవాలనుకుంటాడు, ఇంకో పక్క ఏమో కూతురు మొగుడు చనిపోయాడు, ఆ కేసుని డీల్ చేయాలి, ఇంకో పక్క ఏమో అరికగాడు బాగా డబ్బున్నాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం సినిమా బాగుంటుంది. బట్ సినిమా విజువల్ గా చాలా బాగుంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు నచ్చితే బాగుందని కామెంట్ పెట్టండి, నచ్చకపోతే మాత్రం ఏమీ బాగోలేదు బొంగులా ఉందని కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేయకుండా ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ సినిమాలని చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. బట్ నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది వీడియోస్ చేయడానికి, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.